ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు పక్కన ఇప్పటికే ఒక పీకే ఉంటే మరో పీకే వచ్చి చేరారంటూ సెటర్లేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, ఆ తర్వాత చంద్రబాబు పవన్ ఏపీని వదిలేసి వెళ్లిపోతారు అంటున్న మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ హాట్గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది, ఎదురుదాడి కూడా చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఉన్నారు. వారితో మాట్లాడి మనం సార్, గతంలో మీకు పనిచేసిన వ్యూహకర్త పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచిరబోతుందన్న కామెంట్ చేశారు. దానిపైన మీరేమంటారు? ఈ పీకేలు వస్తూ ఉంటారు, పీక్కుంటూ పోతూ ఉంటారు. వీళ్ళ గురించి మేము అసలు పట్టించుకోము. ఎందుకంటే పొలిటికల్ ఎనలిస్ట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం తప్ప వాళ్ళని చూసి ఆవిడ ఓటేయడు. మాకు ఓటేసిందల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, పైన ఉన్న దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి మాత్రమే మాకు ఓటేశారు. ఈ రోజున ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలతో మేమేం చేశాం, ప్రజల కష్టాల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇంతకుముందు 14 సంవత్సరాలు చేయలేనిది చంద్రబాబు నాయుడు చేయలేని పనుల్ని మేము చేసి అభివృద్ధి సంక్షేమం డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి ద్వారా బటన్ నొక్కగానే డబ్బులు వెళ్తూ ఉంటే 5 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి సంక్షేమం, ఒక పక్కన పరిశ్రమ పరంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంటే, వ్యవసాయ పరంగా కూడా ముందుకెళ్తా ఉంటే కళ్ళు లేని కబోదులు. చంద్రబాబు కలిశాడు, పీకే పవన్ కళ్యాణ్ కలిశాడు, ఇంకో పీకే చంద్రబాబు పక్కన అటొక పీకే ఉన్నాడు, ఇటొక పీకే ఉన్నాడు. అందరు పీకుతారు, ఏముండదు. చాప దిండు సర్దుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లిపోబోతా ఉన్నాయి. రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు రాగానే 2 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోబోతున్నాయి. ఇది చరిత్ర పుటల్లో రాయిపోతా ఉంది. రమేష్ గారు, మీరు ప్రధానంగా చెప్తున్నారు డీబీటీ అనేది మీకు ఓట్లు రాల్సిందని, కానీ ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు అటువంటి పథకాల ద్వారా ఓట్లు రాలవు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అభివృద్ధి అనేది ప్రధాన అంశంగా తీసుకోవాలన్న వాదన కూడా ఆయన వినిపించారు. దానిపైన మీరేమంటారు? అసలు డీబీటీ ద్వారా ఓట్లు వస్తాయని ఎవడు చెప్పాడు? డీబీటీ ద్వారా మేము గెలుస్తున్నామని ఎవడు చెప్పాడు? పీకే అనేవాడు ప్రశాంత్ కిషోర్ అని తెలుసుకోవాలా. డీబీటీ ద్వారా ప్రతి గడపలో అభివృద్ధి, ప్రతి ఇంటా సంక్షేమం, ప్రతి గ్రామంలో ఆ అభివృద్ధి ఏంటో, ఆ సంక్షేమం ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఓట్లు రావటం ఏంటారా పిచ్చోళ్ళారా? ఓట్లు ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటంలో ఫ్యాన్ గుర్తు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓట్లు రావడం ఇంకెక్కడ ఓట్లు? ఆల్రెడీ మేము గెలిచేసాం, అయిపోయింది. రాసి పెట్టుకోండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార డేట్ ఒకటే ఫిక్స్ చేయాలి. ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. ఎన్నికల్లో మా ప్రచారం అయిపోయింది, సిద్ధం 3 సభలు అయిపోయింది. 4వ సభ 10వ తారీఖున బ్రహ్మాండంగా సెక్స్ అవ్వబోతా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటు వెయ్యని వాళ్ళు సైతం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పేసి కథం తొక్కుతా ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. రమేష్ గారు, మీరు పీకే మాటలను లైట్ గా తీసుకుంటున్నారు, తీసి పడేస్తున్నారు. అదే పీకే 2019 కంటే ముందు మీ పార్టీతో కలిసి పనిచేసిన, మీరంతా కూడా కలిసి పనిచేసి ఉంటారు, ఆయనతో మాట్లాడి ఉంటారు. ఇవన్నీ వాస్తవం కాదా? పొలిటికల్ ఎనలిస్ట్ అంటే కానీ పీకేని చూసి ఓట్లు లేరు. స్టాటిస్టిక్ చెప్తా ఉంటాం, స్ట్రాటజీ ఈ విధంగా. దాన్ని మాకు నచ్చితే తీసుకుంటాం, నచ్చ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, బీహార్లో పార్టీ పెట్టాడు, గెలుస్తాడా? బొక్క బోర్లా పడతాడు, ఆ పార్టీ ఎత్తేసుకుంటాడు. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, మొన్న తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని గెలిచిందా? మధ్యప్రదేశ్లోనో లేకపోతే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గెలిచిందా? వీళ్ళేమన్నా పెద్ద జనాన్ని ఏమైనా మోటివేట్ చేయగలరా? వీళ్ళు చెప్తే ఏమన్నా ఓటేస్తాడా? చంద్రబాబు నాయుడు పక్కనలో చేరాడు, ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, ముగ్గురు కలుపుతారు. ఏముంది వాళ్ళ బొక్క బోర్లా పడతారు. ఫైనల్ చెప్పండి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందన్న ధీమా మీకుందా? ఏమన్నా వై నాట్ 175 కుప్పంతో సహా కొట్టేస్తాం. 7 లేదు, చూసుకోండి.
మొత్తం మీద మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను జోగి రమేష్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోడితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, విజయవాడ.